టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 9 తారీఖు నుండి ఇప్పటి నుంచి ఒక 20 డేస్ మనకి అటు ఇటుగా అందుబాటులో ఉంది. సో, 20 రోజుల్లో మీరు చేయాల్సిన టాప్ 5 టిప్స్ ఏంటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? చదివే స్థాయిని పెంచాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, ప్రతిరోజు టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. డైలీ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో, మన ముందున్నటువంటి టాస్క్ ఏంటి? 13 యూనిట్లు. వీటిలో 8 ఏమో స్టాటిక్ పోర్షన్, ఒక 5 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఉండేటటువంటి అంశాలు. సో, దీనికోసం మీరు ఈ టాస్క్ అహెడ్ దీన్ని ఫుల్‌ఫిల్ చేయాలంటే స్థాయిని పెంచాలి. అంటే రైజ్ యువర్ బార్. ఏంటి మీ స్థాయిని పెంచడం? మీ ప్రిపరేషన్ టైమ్‌ని పెంచండి. కష్టపడాలి. ఇష్టపడడం ఓకే. అర్థం చేసుకోవడం ఓకే. మీ కష్టాన్ని మాత్రం ఇంకొంచెం పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఒక రోజుకు 10 గంటలు చదువుతున్నారనుకోండి. దానికి ఇంకో 20% పెంచండి. అంటే ఇంకో 2 గంటలు యాడ్ చేయండి దానికి. 12 గంటలు చదవండి. బట్ స్లీప్ అట్‌లీస్ట్ 6 అవర్స్ ఎ డే. కనీసం 6 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. అప్పుడే మీకు అంటే ఈ 6 గంటల పడకని కూడా మీరు కావాలంటే డివైడ్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు ఒక రోజులో. 4 గంటలు నైట్ పడుకోండి. ఆర్ లేకపోతే 5 గంటలు పడుకోండి నైటు. మధ్యాహ్నం ఒక గంట పడుకోండి. ఇలా ఒక 6 గంటలనేది ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. రెండోది లైఫ్ స్టైల్‌లో మార్చుకురావాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే 20 రోజుల్లో మార్చేసుకోవడానికి ఏమీ పెద్దగా లేదు కానీ, అట్‌లీస్ట్ 20 రోజుల పాటు కొన్ని త్యాగాలు చేయండి. ఏమనుకోకండి ఇలా చెప్పినందుకు. ఏ త్యాగం చేయాలి? జంక్ ఫుడ్ తినడం మానేయండి. ఈ రోడ్డు పక్కన ఉండేటటువంటి మన చైనీస్ నూడిల్సు ఇలాంటివి ఆపేసేయండి. మ మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ జియోగ్రఫికల్, టోపోగ్రఫికల్ కండిషన్స్‌లో పెరిగినటువంటి బియ్యం లాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, అలాంటి సౌత్ ఇండియన్ ఫుడ్ మీద ఫోకస్ పెడితే మనకి ఈ పరిసరాలకు తగిన విధంగా మన బాడీ ఉంటది. ఇప్పుడు మనం తెలంగాణలో ఉంటున్నాం. సో, ఈ కొర్రలు ఇట్లాంటి మిల్లెట్స్ తినండి. మిల్లెట్స్‌తో చేసినటువంటి ఫుడ్ మీద ఫోకస్ చేయండి. స్మోకింగ్ చేయకండి, బూజింగ్ చేయకండి. బిర్యానీ తినకండి. ఎవరైతే 20 రోజుల పాటు బిర్యానీని త్యాగం చేస్తారో వాళ్ళు డెఫినిట్‌గా మీ ప్రిపరేషన్ స్థాయిని బట్టి మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతారు. బిర్యానీ మానండి, ప్రిలిమ్స్ పాస్ అవ్వండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతిరోజు వెజిటేరియన్ సలాడ్ అంటే వెజిటబుల్ సలాడ్ గాని, లేకపోతే ఫ్రూట్ సలాడ్ గాని, మిక్స్డ్ సలాడ్ గాని అండ్ వీటిలో పాటు ఎగ్ సలాడ్ కూడా కలుపుకోవచ్చు. లేకపోతే ప్రత్యేకంగా ఉడకబెట్టిన ఎగ్స్ తినండి. రోజుకొక 5, 6 ఉడకబెట్టిన గుడ్లు తింటే చాలు. తర్వాత లంచ్‌లో వెజిటేరియన్ థాలీ తీసుకోండి. కొంచెం సాంబార్, కొంచెం రసం. అంటే వీటి వల్ల మనకేమవుతుందంటే, బాడీ ఎక్కువ హీట్‌కి గురి కాదు. మధ్యాహ్నం టైంలో మనం బిర్యానీ తిన్నామంటే హీట్ ఎక్కిపోతది. అలా కాకుండా వెజిటేరియన్ థాలీ లాంటి మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఫుడ్ తింటే, మన బాడీ హీట్ ఎక్కకుండా నార్మల్‌గా ఈ ఈ ఎండ వేడికి తట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు రోటీ, చపాతీ ఇలాంటివి తిన్నారనుకోండి, అయి పంజాబు లేకపోతే నార్త్ ఇండియాకి సంబంధించిన ఫుడ్ అది. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వేడి పుట్టించే ఉద్దేశంతోటి అంటే శరీరంలో వేడి ఉండడం కోసం ఆ గోధుమలతో చేసిన ఆహారం కావాలి. సౌత్ ఇండియాలో మన టోపోగ్రఫికల్ కండిషన్స్‌కి ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో చలవ చేసే ఆహారం కావాలి. కాబట్టి మన చారు తాగండి. పప్పుచారు తినండి. లేకపోతే మామిడికాయ పప్పు తినండి. ఇటువంటి మన వెజిటేరియన్ థాలీలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక డిన్నర్‌లో కొంచెం చికెన్ తీసుకోవచ్చు. ఒక బాయిల్డ్ చికెన్ లేకపోతే బాయిల్డ్ ఫిష్ ఇలాంటివి మాత్రమే. సూప్. అంటే ఈ బాయిల్డ్ చికెన్ మాత్రమే. మళ్ళీ దాంట్లో విపరీతమైన మసాలాలేసి వండేటటువంటి పద్ధతి ఉండకూడదు. ప్లెయిన్‌గా చికెన్‌ని బాయిల్ చేసుకోవడం, అది తినడం. దానివల్ల ప్రోటీన్స్ మనకి న్యూట్రియంట్స్ మనకి బాగా అందుతాయి. మనం శక్తివంతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనం రోజుకి 10, 12 గంటల పాటు చదువుతున్నప్పుడు మన శరీరంలో మనకి తెలియకుండానే విపరీతమైనటువంటి శక్తి కోల్పోతాం. కాబట్టి నైట్ టైమ్‌లో మనం తీసుకునేటటువంటి డిన్నర్‌లో 9 లోపలే తినాలి డిన్నర్. ఈ 9 లోపల అంటే 8-9 మధ్యలో డిన్నర్ టైమ్ పెట్టుకోండి. 8-8:30 8:30-9 ఆ డిన్నర్‌లో ఇలాంటి ఫుడ్ ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత మీరు తాగే హాట్ బివరేజెస్ ఏవైనా ఉంటాయి. టీ తాగడం. అంటే పాలతో మిక్స్ చేసిన టీ తాగకండి. ఐసీఎంఆర్ వాళ్ళు కూడా మొన్ననే చెప్పారు. సో, లెమన్ టీ అంటే వాటర్ బేస్డ్ టీ అన్నమాట. లేకపోతే గ్రీన్ టీ. పడుకునే ముందు ఖచ్చితంగా ఒక కప్పు గోరువెచ్చటి పాలు తాగండి. పడుకోండి. అప్పుడు తొందరగా నిద్ర పడతది.
పూర్తిగా 5 గంటలు నిద్ర పడుతుంది. మధ్యాహ్నం తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇంకో గంట పడుకొని దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇక మూడోది కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ కరెంట్ అఫైర్స్ విషయంలో యూ హావ్ టు ప్లే సాకర్. సాకర్ ఆడడం అంటే ఏంటి? ఇదేదో ఫుట్‌బాల్ కాదు. ఇది సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం. మీ సబ్జెక్ట్ ఆధారంగా కరెంట్ అఫైర్స్‌ని రివిజన్ చేసుకోండి. ఫండమెంటల్ రైట్స్, ఎలక్షన్ కమిషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని ఫోకస్ చేయండి. వీటిల్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్. తర్వాత గవర్నమెంట్ పాలసీస్, తెలంగాణ పాలసీలు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీదనే మనం మాక్సిమం స్కోర్స్ చేయొచ్చు. 2022 చూస్తే మనం ఫస్ట్ ప్రిలిమ్స్ చూస్తే 23 క్వెషన్లు వచ్చినాయి. 2023 ప్రిలిమ్స్‌లో 26 క్వెషన్స్ వచ్చినాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ హిట్ 2 అనే ఒక ప్రోగ్రామ్ సీజన్ 2 స్టార్ట్ చేస్తుంది. హిట్ అంటే హై ఇంపాక్ట్ థీమ్స్ ఫర్ ది గ్రూప్ 1 ప్రిలిమ్స్. సీజన్ 2 ఈ మధ్యన మనం సీజన్ 1 కంప్లీట్ చేసాం. గతంలోకి హిట్ 1 ప్రోగ్రామ్ హిట్ అయింది. సుమారుగా 300 మంది వరకు ఈ ప్రోగ్రామ్‌లో ఎన్రోల్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు హిట్ 2 1 వీక్ పాటు అంటే ఫస్ట్ సీజన్ 1 ఏమో ఆల్మోస్ట్ 1 మంత్ పెట్టాం. ఇది సీజన్ 2 ఇప్పుడు ఉన్న సమయాభావం వల్ల 1 వీక్ మాత్రమే పెడుతున్నాం. సో ఇట్ వుడ్ బి ఎ ఫైనల్ రివిజన్ ఆఫ్ ద నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ సాకర్. అంటే వెరీ బ్రీఫ్‌లీ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ వైస్‌గా రోజుకి మీకు ఒక సెషన్‌లో 6 గంటలుంటాయి. అంటే మార్నింగ్ 6:30 నుంచి 1 PM వరకు ఉంటుంది. 1 వీక్ పాటు 25th మే నుంచి 31st మే వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. కాంప్రహెన్సివ్‌గా మీకు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన 23 మార్కులు, లేకపోతే 25 మార్కులు, 26 మార్కులు వచ్చే విధంగానే కాకుండా సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా కూడా కరెంట్ అఫైర్స్ చెప్పడం వల్ల మనకి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాం. కాబట్టి మనకి కాంప్రహెన్సివ్‌గా ఒక 23కి ప్లస్ మార్కులు వచ్చేటట్టుగానే ఈ 6 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. 7 రోజుల ప్రోగ్రామ్. సో దీన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ నాలుగోది ఏంటి అంటే ప్రతిరోజు టెస్టులు రాయాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే మీ ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలన్నమాట. సో కనీసం ఈ 20 రోజుల్లో 15 టెస్టులు చేయండి. కేపీఎస్ ఢిల్లీ యాప్‌లో ఈ టెస్ట్ సీరీస్‌కి సంబంధించిన ఒక 15 టెస్టులకి సంబంధించి ఒక టెస్ట్ సీరీస్ ఉంది. ఆ టెస్ట్ సీరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఒక్కసారి సబ్జెక్ట్ మొత్తం 20 రోజుల్లో మీకు 15 టెస్టుల రూపంలో మాక్సిమం రివిజన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక డైలీ డిఐఎల్ఆర్. డైలీ డిఐ అంటే ఈ డాటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ అంటే మన కరెంట్ ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు. సో ఈ మెంటల్ ఎబిలిటీ ఎందుకంటే ఇందులో షూర్ మార్కులు మనం సాధించొచ్చు. ప్రాక్టీస్ దీనికి మీరు గనుక పీవైక్యూస్ చూస్తే 2022 ప్రిలిమ్స్‌లో 23 క్వెషన్స్ ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చినాయి. 2023లో 22 క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చినాయి. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఈ సిగ్నిఫికెన్స్ నేపథ్యంలో కంపల్సరీగా ప్రతిరోజు దీని మీద ఫోకస్ కనీసం 1 గంట దీనికి పెట్టుకోండి. సో ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ హిట్ 2 హై ఇంపాక్ట్ థీమ్స్ సీజన్ 2. ఇందులో ఇది ఫైనల్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్. నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దాంతోపాటు సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ కూడా ఉంటుంది. 25th మే 2024 నుంచి 31st మే 2024 వరకు 7 రోజుల పాటు 6:30 నుంచి 1 PM వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతిరోజు 7 రోజుల పాటు పర్ఫెక్ట్‌గా. అండ్ టు రిజిస్టర్ యూ హావ్ టు స్కాన్ ద క్యూఆర్ కోడ్.